శక్తులు చెలరేగిపోయే సతాను నీపై సవాలు చేసే చీకటి శక్తులు చెలరేగిపోయే సతాను నీపై సవాలు చేసే అద్వితీయుడు నీకు ముందుగా యుద్ధ వీరుడు నీకు తోడుగా అద్వితీయుడు నీకు ముందుగా యుద్ధ వీరుడు నీకు తోడుగా వెలుగుతో నింపబడి వాగ్దానం అందుకొని వెలుగుతో నింపబడి వాగ్దానం అందుకొని శక్తినే పుంజుకొని సిలువనే అందరూ శక్తినే పుంజుకొని సిలువనే ఎత్తుకొని అన్నయ్యా చెల్లో చెల్లో ఆమేన్ అక్కయ్యా ఆగే బడో ఆమేన్ అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా ఆగే బడో చెలో చెలో. అందరికి వచ్చిన పాట కలిసి పాట చప్పట్లు కొడదాం. చెల్లో చెల్లో ఆత్మతో నింపబడి అభిషేకం పొందుకొని ఆత్మతో నింపబడి అభిషేకం పొందుకొని శక్తినే పుంజుకొని సిలువనే ఎత్తుకొని శక్తినే పుంజుకొని సిలువనే ఎత్తుకొని అన్నయ్యా చెల్లో చెల్లో అక్కయ్యా అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా ఆగే బడో చెలో 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 చెలో. ఆత్మతో ఇంకొకసారి శక్తినే పుంజుకొని శక్తినే పుంజుకొని అన్నయ్యా చెల్లో చెల్లో అక్కయ్యా ఆగే బడో అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా ఆగే బడో. దేవుని బిడ్డలరా, పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 23 వరకు మనం చదువుకుందామండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని బిడ్డలరా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో ఈ వాక్యాన్ని జీవ ఆహారముగా మనకు పంచి పెట్టునుగాక. చదువుబడిన వాక్యానికి అంశం
ఏమని పెట్టడం జరిగిందంటే, క్రీస్తు శ్రమలలో దేవునికి అప్పగించుకున్నాడు. క్రీస్తు శ్రమలలో దేవునికి అప్పగించుకున్నాడు. రాసుకునే వాళ్ళు రాసుకోండి, నాతో పాటు చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పండి. క్రీస్తు శ్రమలలో దేవునికి అప్పగించుకున్నాడు. ఈ పేతురు రాసిన ఈ మొదటి పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనము, 22, 23 వచనాలు మనం చదువుకున్నాం. దేవుని పిల్లరా, ఈ 3 వచనాలను మనము ధ్యానిస్తే, ఈ 3 వచనాలలో కొన్ని విషయాలు బయటికి తీస్తే దాదాపుగా మనకు 7 విషయాలు కనబడతాయి. ఎన్ని విషయాలు కనబడతాయండి? 7 విషయాలు మనకు కనబడతాయి. ఈ 7 విషయాలు నేను 45 నిమిషాల్లో నేను క్లుప్తంగా చెప్తాను. దేవుని బిడ్డలారా, మొదటి విషయము, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు బాధలు పడినారు. చెప్పండి చెప్పండి, ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు బాధలు పడినారు. ఒకటి, సరేనా? 2వ విషయము, మనము యేసుక్రీస్తు ప్రభును పోలి నడుచుకోవాలని ఆదర్శము నిలిచిపోయాడు. 2వది ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారి పోలికలో ఏం చేయాలి? మనం ఆయనను పోలి నడుచుకొనుటకు మాదిరించి పోయాను. 2వ విషయం, ఓకేనా? 3వ విషయము, యేసు ప్రభు నిరపరాధి. మనం చదువుకున్న దాంట్లో ఉంటుంది, యేసు ప్రభు ఏమై ఉన్నాడు? నిరపరాధి. 3వ విషయం, ఓకేనా? 4వ విషయము, యేసు ప్రభు నోట మోసము లేదు, కపటము లేదంటే మోసము లేదు. అది ఎన్నోది? 4వది. 5వది ఏంటంటే, యేసు ప్రభు యొక్క స్వాతివికము తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? యేసు ప్రభు యొక్క స్వాతివికం తెలియజేస్తుంది. అది ఎన్నోది? 5. 6వది, యేసు ప్రభు ఓర్పు కనబడుతుంది. 6వది ఏం కనబడుతుందమ్మా? యేసు ప్రభుల వారి యొక్క ఓర్పు కనబడుతుంది. 7వది ఏంటంటే, యేసు ప్రభు దేవునికి అప్పగించుకోవడము. మనం చదువుకున్న 21, 22, 23 వచనాలలో ఈ 7 విషయాలు ఇమిడి ఉంటాయి. ఈ 7 విషయాలు ఇమిడి ఉంటాయి. ఇప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే క్లుప్తంగా మనం ధ్యానం చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా వినండి. ఎవరికి కానీ మరి లేవకుండా, తలలు తిప్పకుండా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యంలో ఒక్కసారి మీకు వెలుగు తక్కువగా ఉంది, ఒకవేళ గాలి లేదు, మరి ఉడకపోయొచ్చు, అయినా మీరు ప్రభు కొరకు ఓర్పుతో కూర్చోండి. ప్రభు మనకు సహాయం చేస్తాడు. అక్కడ ఉన్న మాట ఏమిటంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. చూశారండి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి కొరకు బాధపడ్డాడంట? విశ్వాసులమైన మన కొరకు యేసు ప్రభుల వారు ఏం చేశారంటే బాధపడ్డాడు. నేను ఒక మాట చెప్తా. దీనికి ముందుగా దేవుని పిల్లరా, ఒక తల్లి
ఒక తల్లి దేవుని బిడ్డలారా ఒక కుమారునికి కానీ ఒక కుమార్తెకి కానీ జన్మను ఇవ్వటానికి ప్రసవేదన ఏ విధంగా ఆ నొప్పులు ఆ బాధ భరించగలుగుతుందో అదేవిధంగా పెనిమిటి కూడా తన భార్య కొరకు తన పిల్లల కొరకు అదే బాధలో పడవలసిన పరిస్థితులు వస్తాయి. రెండు ఒకటే. ఈమె ప్రసవేదన పడి పిల్లలను కంటది స్త్రీ. పురుషుడు భార్య యొక్క పిల్లల యొక్క బాధ్యతను అరచేతుల్లో పెట్టుకొని బాధలు పడతాడు. అవునంటే అవుననండి, కాదంటే కాదనండి. భర్తకు బాధలు ఉంటాయా ఉండవా? బాధలు భర్తకు ఉంటాయి. ఎందుకు? తనను నమ్ముకున్న భార్య విషయంలో న్యాయం చేయాలి, తనను అమ్మ నాయనని పిలిచే పిల్లల కొరకు వాళ్ళను ఒక స్థాయికి తీసుకురావాలని దేవుని బిళ్ళరా తండ్రికి ఇంటిలో కూడా బాధలు ఉంటాయి. ఆ బాధలు తండ్రి ఒక్కొక్కసారి భార్యకు చెప్పుకోలేక పిల్లలకు చెప్పుకోలేక దేవుని బిళ్ళరా లోపలనే ఇంటి యజమానుడు ఏమైతుంటే ఆ బాధలను అధిగమిస్తూ ఆ బాధలు ఆ పాటలు పడుతూ ఒక్కొక్కసారి నలిగిపోతుంటాడు. దేవుని బిడ్డలారా ఈ విధంగా ఇంట్లో తండ్రికి బాధలు ఉంటాయి, భార్యకు కూడా బాధలు ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్వసించిన మన కొరకు, రక్షణ పొందిన మన కొరకు, ప్రభు దగ్గరికి వచ్చిన మన కొరకు ఆయన ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా బాధలు పడినారు. ఏమండి? ఏం పడినారు? బాధలు పడినారు. ఎవరి కొరకు బాధలు పడినారంటే మన కొరకు బాధలు పడ్డారు అనేది మీరు గ్రహించుకోవాలి. ఎవరి కొరకు బాధలు పడ్డాడు? మన కొరకు బాధలు పడినాడు. ఆయన పడిన బాధలు మన చెవులకు వినబడితే, ఆయన పడిన బాధలు మన హృదయానికి తాకుతే మన గుండెలలో నుండి కన్నీళ్ళు ఉబికి బయటికి వస్తాయండి. యేసు ప్రభుల వారు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన నిరంతరము స్తోత్రమునకు అర్హుడైన దేవుడు. అట్టి దేవుడు దేవుని బిడ్డలారా దాసుని యొక్క స్వరూపము ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి దేవుని బిడ్డలారా ఆయన మరి 30వ ఏట సేవను ప్రారంభం చేశాడు. ఆయన పరిచర్యను 30 ఏట ప్రారంభించిన దినాలలో ఆ సంవత్సరాలు కొనసాగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా యేసు ప్రభును శాస్త్రులైతేమి, యేసు ప్రభును పరిసయ్యులైతేమి దేవుని బిడ్డలారా మాటలతో కూడా బాధ పెట్టినారు. దేనితో బాధ పెట్టారండి? మాటలతో కూడా యేసు ప్రభుని ఏం చేశారు? బాధ పెట్టారు. ఆ మాటలు ఎలాంటివంటే దేవుని బిడ్డలారా నీవు దయ్యం పట్టిన వాడవు అన్నారు. అంత మాత్రమే కాదు, నీవు మధ్య పానివి అన్నారు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా నీవు తిండి బోతు అన్నారు. అంత మాత్రమే కాదు, బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు అన్నారు. అంటే దేవుని బిడ్డలారా ఆ బయల్జెబూలు దయ్యములకు అధిపతి. మరి ఆ యొక్క అధిపతి యొక్క ఆత్మ వశములో యేసుప్రభు ఉన్నాడు అని మాట్లాడుకున్నారు. అట్లా ఈ విధంగా శాస్త్రులైతేమి పరిసయ్యులైతేమి యేసుప్రభును మాటలతో ఏం చేశారంటే బాధ పరిచారు. దేవుని బిడ్డలారా మాటలతో బాధపరిస్తే యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డలారా ఆయన అవన్నీ కూడా పట్టించుకోలేదు. దేవుని బిడ్డలారా ఆయన అవన్నీ పట్టించుకోలేదు. ఒక మాట అన్నాడు, మనిషి కుమారుని ఒకవేళ మీరు తూలనాడితే, యేసు ప్రభును ఒకవేళ మీరు దూషిస్తే మీకు క్షమాపణ ఉండొచ్చేమో, కానీ పరిశుద్ధాత్మని ఒకవేళ దూషిస్తే మీకు క్షమాపణ ఉండదు. ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఈ అద్భుతాలు చేస్తున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఈ సూచక్రియలు చేస్తున్నాను, పరిశుద్ధాత్మని ద్వారా మాత్రమే ఇక అద్భుతాలు జరిగించుచున్నానని చెప్పగలుగుతున్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుని బిడ్డలారా
ఈ విధంగా యేసు ప్రభుల వారిని మాటలతో బాధ పెట్టినప్పుడు ఆయన ఏ విధంగా అద్భుతాలు చేస్తున్నాడో చెప్పాడు. అందుకే పరిశుద్ధాత్మని చాలామంది పొందుకోరంట. దేవుని బిళ్ళరా, నేను పరిశుద్ధాత్మను పొందిన వాడను. దేవుని బిళ్ళరా, మీరు కూడా దేవుని బిళ్ళరా పరిశుద్ధాత్మని ఏం చేయాలా? పొందాలా. నేను ఫస్ట్ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పాస్టర్ ఆమె పొందుకున్నది పరిశుద్ధాత్మను. దేవుని బిళ్ళరా, తర్వాత షిద్రాక్ కూడా పరిశుద్ధాత్మను పొందాడు, అత్త కూడా అక్కడ ఆత్మను పొందారు. పరిశుద్ధాత్మను పొందాల. వాక్యం ఏం చెప్తుందంటే, లోకము ఆయనను చూడదు, ఆయనను నేరదు. ఆయనను పొందాలి. పరిశుద్ధాత్మను కూడా మనము పొందాలి. దావీదు అందుకే ఒక మాట అంటాడండి, దేవుని బిడ్డలారా, ఏమంటాడో తెలుసా? దేవా, నా దగ్గర నుండి ఏది తీసివేసినా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్ముని మాత్రం నా దగ్గర నుండి తీసివేయకము అంటాడు. చప్పట్లు కొడదాము గాక. హల్లెలూయా. అవునా కాదండి? ఎవరిని తీసేది అంటాడు? పరిశుద్ధాత్ముని తీసివేయొద్దు అంటాడు. గనక మనము పరిశుద్ధాత్మను కలిగి ఉండుట నీరు కట్టిన తోట వలె మన జీవితాలు ఉండగలుగుతాయి. ఓకే, దేవుని బిడ్డలారా, మాటలతో శాస్త్రులు పరిచయులు బాధ పెట్టారు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, సైనికులు, దేవుని బిడ్డలారా, ఎవరండి? సైనికులు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభును ఏం చేశారంటే తమ పిడికిలితో ఆయన ఏం చేశారు? గుద్దారు. దేనితో గుద్దారండి? పిడికిలితో ఆయన ఏం చేశారు? గుద్దారు. పిడికిలతో మాత్రమే కదమ్మా, ఈ అరచేతులతో, వాళ్ళ అరచేతులు ఎంత బలంగా ఉంటాయి. ఏం మనలాగా బలహీనులు అనుకున్నారా? మనలాగా శక్తిహీనులు అనుకుంటున్నారా? దేవుని బిళ్ళరా, ఆ సైనికులు, ఆ బంట్రతులు, దేవుని బిళ్ళరా, చాలా బలము కలిగిన వాళ్ళు. వాళ్ళ యొక్క అరచేతులతో యేసు ప్రభును ఏం చేశారంటే దేవుని బిళ్ళరా, చెంపలు కొట్టారు. ఇది బాధ కాదంటారా? చెప్పండి. బాధనా కాదా? ఆయనను గుద్దడం బాధ కాదంటారా? చెప్పండి అమ్మా. ఆ అరచేతులతో ప్రభును కొట్టడం బాధ కాదంటారా? చెప్పండి. తర్వాత దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకు ఏం చేశారంటే తెలుసా? థూ అని ముఖం మీద ఉమ్మిలిచ్చారా లేదా? చెప్పండి. అందరు నా వైపు చూడండి. యేసు ప్రభును ముఖం మీద ఏం చేశారు? థూ అని ఏం చేశారు? ఉమ్మిలిచ్చారు అని వాక్యంలో రాయబడింది. ఇంకా థూ అని ఉమ్మిలిచ్చేది ఆడికే కాదు, ఇంకేం చేశారో తెలుసా? దేవుని బిడ్డలారా, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఏం పెట్టారండి? ఆయన తల మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళు మరి దిగినప్పుడు ఎంత నొప్పి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు ఒక రేగి ముల్లో, లేదా ఒక తుమ్మ ముల్లో, ఒక పారంకంప ముల్లో మీ కాలుకో, చేతికో, మీ దేహానికే ఎక్కడన్నా తాకిందనుకోండి, అమ్మా అని అంటావు, లేదా అబ్బాని అంటావు, లేదా నాయనా, ఏదో ఒక మాట, అవునా? ఎందుకంటే నీకు నొప్పి వచ్చిందే లేదా? చెప్పండి. నొప్పి వచ్చింది. కనుక యేసు ప్రభుల వారికి ముళ్ళ కిరీటం పెట్టారండి. ఎంతో నొప్పి, ఎంత బాధ. అక్కడికే కాదు దేవుని సంగమా, ఏం జరిగిందో తెలుసా? 39 కొరడా దెబ్బలు. ఎన్ని కొరడా దెబ్బలండి? 39 కొరడా దెబ్బలు కదండి. ఇది బాధ కాదంటారా? చెప్పండి. చెప్పండి అమ్మా, అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. నిద్ర వస్తుంది ఎవరికన్నా? రాదులాగా. మరి నా వైపు చూడండి. ఎన్ని కొరడా దెబ్బలండి? 39 కొరడా దెబ్బలు. యేసు ప్రభు మన కొరకు బాధపడ్డాడు అని వాక్యం చెప్తుంది. ఆ బాధలు అర్థం కావాలి కదా దేవుని బిళ్ళరా. ఆ పేతురు రాసిన పత్రికలో
21 వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధ పడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధ పడి. ఆ బాధలు తెలుసుకోవాలి కదా. ఆ బాధలు ఎవరు చెప్తారు క్రీస్తు గురించి? పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఇంతవరకు దేవుడు మాట్లాడాడు కదా అత్తమ్మలో ఉండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరంటే నేను కాదు, పరిశుద్ధాత్ముడు ఇస్తాడు ఆయన గురించి సాక్ష్యము. నీకు విని చెవి గ్రహించే మనసు నీకు ఉండాలి, లేకపోతే ఇది నీ ఇష్టం. దేవుని బిడ్డలారా, 39 కొరడా దెబ్బలు ప్రభువు తన దేహం పైన అవి అల్లుకపోయినాయి. ఆయన వీపు నాగటి చాళ్ళ వల్లే చీల్చబడింది. దేవుని బిడ్డలారా, ఆ 39 కొరడా దెబ్బలే కాదు, యెరూషలేము వీధులలో ఆ గొల్గొతా కొండ వరకు ఏం మోసాడంటే సిలువను మోసుకుంటా వెళ్ళిపోయాడు. ఏం మోసాడండి? సిలువను ప్రభు ఏం చేశాడు? మోసాడు. దేవుని బిడ్డలారా, సిలువను మోయడం మాత్రమే కాదు, ఆకాశానికి భూమికి మధ్యలో వెరేలాడుతూ సిలువలో మరి మేకులు కొట్టుచుంటే కాళ్ళకు, మేకులు కొడుతుంటే చేతులకు, దేవుని బిడ్డలారా ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నాకు మోకాళ్ళు నచ్చిన ఎంత వేదన పన్నా, ఈ బాధ ఎంత ప్రభువా, ఈ బాధ ఎంత, నా కొరకు నువ్వు ఎంత బాధపడినావు సిలువలో, అది జ్ఞాపకం చేసుకోవాలి. కొందరు అస్సలు శక్తి ఉన్నప్పుడు, కొందరికి బలం ఉన్నప్పుడు, కొందరికి ఆరోగ్యం ఉన్నప్పుడు అసలు మోకాలు వేయలేరు. నువ్వు ఒక భక్తునివేనా? నువ్వు ఒక విశ్వాసవేనా? దేవుని పిల్లరా, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. పెద్దలు అక్కడ సత్యరాజు మామ ఉన్నాడు. శక్తి ఉన్నప్పుడు మోకాళ్ళు కాయలు కాసినాయి. ఇప్పుడు ఆరోగ్యం తగ్గిపోయింది, ఇప్పుడు బలం లేదు, దేవుని మోకాళ్ళు వేయలేడు. నిలబడి ఉంటా ప్రభు అంటాడు. అయ్యా నేను నిలబడతా పాస్టర్ అయ్యా అంటాడు. ఇంకా లేదయ్యా నా పరిస్థితి అయిపోయింది. ఒకప్పుడు శక్తి ఉన్నప్పుడు, ఒకప్పుడు బలం ఉన్నప్పుడు మోకాళ్ళు ఉండి ప్రార్థన చేశాడు. ఆ మోకాళ్ళు కాయలు కాసినాయి. సేవకుని కాయలు కాసినట్లు కాయలు కాసిన ఒక విశ్వాసికి ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుందంటే, బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడు అవుతాడు. ఎట్లనంట? బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడు అవుతాడు, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ గలవాడు, దేవుని బిడ్డలారా, ఐశ్వర్యవంతుడైతాడు. శ్రద్ధ గలవారి యొక్క యోచనలు లాభకరములో. మీకందరికీ 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరి ఆలోచనలు అంటే వారి ఆలోచనలు తీసుకోకూడదు. త్రాగుబోతుల ఆలోచనలు కానీ, బద్ధకస్తుల ఆలోచనలు కానీ, లోకస్తుల ఆలోచనలు కానీ తీసుకోకూడదు. శ్రద్ధ గలవారి యోచనలు, శ్రద్ధ గలవారి ఆలోచనలు లాభకరములు. ఇంట్లో భార్య శ్రద్ధగా ఉందా? అయితే ఆలోచన అడుగు. ఇంట్లో భర్త శ్రద్ధగా ఉన్నాడా? ఆలోచన అడుగు. పిల్లలు ఇంట్లో శ్రద్ధగా ఉన్నారా? ఆలోచన అడుగు. మీ సంఘ కాపరి శ్రద్ధ కలిగిన వాడ? ఆలోచన అడుగు. వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. చాలామంది అశ్రద్ధ ఉంటారు. దేవుని బిడ్డలారా, అశ్రద్ధ ఉంటారు. ఒకరోజు నేను దేవుని బిడ్డలారా సాక్షి పేపర్ చదువుతున్నాను. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితము సాక్షి పేపర్ చదువుతున్నప్పుడు సాక్షి పేపర్కు ఒక నిడివి, ఒకటే ఆ నిడివి పేపర్ అంతా కూడా ఒక పాటల సింగర్ గురించి ఇచ్చారు. దేవుని బిడ్డలారా, అతను మన తెలుగువాడు కాదు. మన దేశంలో దేవుని బిడ్డలారా హిందీ భాషకు సంబంధించిన సింగరు. దేవుని బిడ్డలారా,
అతను బాలసుబ్రహ్మణ్యానికి ముందు చనిపోయాడు అతగాడు. అతను దేవుని బిళ్ళరా హిందీ భాషలో దేవుని బిళ్ళరా పాటలు పాడుతుంటే దేవుని బిళ్ళరా అతని యొక్క రాగానికి, అతని యొక్క స్వరానికి దేవుని బిళ్ళరా వృద్ధుల కానుంచి ఉడుకు రక్తం కలిగిన వారి వరకు చెవులు పెట్టేవాళ్ళంట అతని స్వరానికి. కారణం ఏంటి, అతని అనుభవం ఏంటి అని ఆ పేపర్కి ఇచ్చినప్పుడు ఆ నిడివి కలిగిన పేపర్ అంతా నేను చదివినప్పుడు దేవుని బిళ్ళ ఆ నిడివి కలిగిన పేపర్లో ఇచ్చిన విషయం ఏమిటంటే దేవుని బిళ్ళరా తన ఇంటిలో తనకు ఒక గ్రౌండ్ ఉందంట. ఆ గ్రౌండ్లో దేవుని బిళ్ళర ఒక కుర్చీ వేసుకొని దేవుని బిళ్ళరా కూర్చుంటాడంట. కూర్చొని దేవుని బిళ్ళరా ఇక భార్యను కానీ పిల్లలను కానీ ఎవరిని రాణించాడంట. రానియకుండగా తాను పాటకు ప్రాక్టీస్ లేదా సాధన చేయాలి గనక ఒక సపరేట్గా ఇట్లా కూర్చొని శృతికి తగినట్టుగా ఈ కుడి కాలుని ఏం చేస్తా అంటే బొట్టని వేలు ఆడిస్తుంటాడంట. కరెక్ట్గా నేను పాడుతున్న పాట శృతికి పోతుందా లేదా అని ఈ కుడి కాలు ఈ బొట్టని వేలుకు లయకు పెట్టుకొని ఉంటాడంట. లయకు పెట్టుకొని ఈ కుడి కాలును ఆ విధంగా కరెక్ట్గా నేను పాడుతున్న పల్లవి, నేను పాడుతున్న శరణం మరి కరెక్ట్గా ఉందా లేదా, మరి స్టూడియోలో నేను నిలబడి ఫెయిల్ అయిపోతానా అనేది ఇక్కడనే తన ఇంటి గ్రౌండ్లో కూర్చొని ఏకాంతంగా శ్రద్ధగా, అశ్రద్ధ కాదు శ్రద్ధగా దేవుని బిళ్ళరా శ్రద్ధగా కూర్చొని ఇక ఈ కుడికాలు బొట్టని వేలు కరెక్ట్గా శృతికి లయకు పోతుందా లేదని చూసి ఓకే అయితే అప్పుడు లేచి వస్తాడంట. చప్పట్లు కొడదాము గాక. ఎందుకు నేను ఇప్పుడు ఈ మాట చెప్పానంటే దేవుని బిడ్డలారా బద్ధకముగా పని చేయవాడు ఏమవుతాడు, దరిద్రుడు అవుతాడు. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు, ఏలుబడి చేస్తాడు, ఐశ్వర్యవంతుడవుతాడు. వారి యొక్క యోచనలు లాభకరములు. గట్టిగా చప్పట్లు కొడదాము గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓకే, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఏమయ్యాడండి, బాధలు పడినారు కదా. ఎలాంటి బాధలు ప్రభు పడినాడు మన కొరకంటే సిలువలో కూడా ఆయన ఏమయ్యాడంటే ప్రాణము పెట్టేంతగా బాధపడినాడండి. యేసు ప్రభు యొక్క బాధ, యేసు ప్రభు యొక్క వేదన, యేసు ప్రభు యొక్క ఆ కష్టము, యేసు ప్రభు యొక్క ఆ దుఃఖము, యేసు ప్రభు యొక్క ఆ త్యాగము, యేసు ప్రభు యొక్క సమర్పణ. దేవుని సంగమా, నువ్వు ఎప్పుడు మరచిపోవద్దనే ఆయన బాధను మరొక్కసారి పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేశాడు. ఈ ఆదివారం దినమున ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇంట్లో భార్య ఎన్నెన్నో పనులు చేస్తూ బాధపడుతుంటుంది. తన భర్త కొరకు, తన పిల్లల కొరకు. భర్త కూడా అంతే, తన భార్య కొరకు, తన పిల్లల కొరకు ఎన్నెన్నో బాధలు పడుతుంటాడు. ఆ బాధలు ఒకరికొకరు అర్థం చేసుకుంటే వారిలో ప్రేమ, వారిలో అనురాగము ఇవన్నీ ఎక్కువైపోతాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి ప్రభు మన కొరకు పడిన బాధ మనము ఎన్నడూ కూడా మరిచి పోకూడదు. ఒకరోజు దేవుని బిడ్డలారా సాక్షి పేపర్కి ఇచ్చారు. ఇచ్చిన విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా సినిమాలో దేవుని బిడ్డలారా చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఉన్నాడు. ఇతను ఇంటికి వచ్చేలోపు తల్లి టవాల్ తీసుకొని దేవుని బిళ్ళరా మొక్కను తుడిచి అన్నీ అది ఇది తుడుస్తుందంట.
అమ్మా, నాయన పడిన బాధల కాడికి నేను ఎక్కువ పడలేదు తల్లి అని చెప్పుకుంటున్నాడంట. దేవుని బిడ్డలారా, మనిషి ఒక స్థాయికి ఎదగాలంటే మనిషికి మొదటిగా క్రమశిక్షణ కావాలి, రెండోదిగా టాలెంట్ కావాలి. టాలెంట్ ఉండి క్రమశిక్షణ ఉంటే నీ టాలెంట్ పనికిరాదు, అది పోతుంది. నేను ఎప్పుడు చెప్తుంటా దేవుని బిడ్డలారా, మనము ఎదగాలి. బైబిల్లో ఒక మాట ఉంది, తన పనిలో నిపుణత గల వానిని చూచితివా, అతడు అల్పులెదుట కాదు రాజులెదుట నిలుచును. రాజుల ఎదుట, ధనుల ఎదుట నిలుస్తాడు. పోయిన నెలలో దేవుని బిడ్డలారా, మరి మన నందికొట్కూరు పట్టణంలో 4 మండలాలకు 4 ఎస్ఐలకు పెద్దయిన అధికారికి వెళ్ళి అతని యొక్క తల మీద చేయి పెట్టి దేవుని బిడ్డలారా వాక్యం చెప్పి అధికారికి దేవుని బిడ్డలారా ప్రార్థన చేసి వచ్చే గొప్ప కృప నాకు ఇచ్చాడు. కారణం ఏంటంటే నా పనిని నేను ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయను. ఆ రోజు నేను వెళ్తున్నాను, నాకు యేసరత్నం అన్న ఎదురయ్యాడు. అయ్యా ఆడుకోతున్నావయ్యా అన్నాడు. ఏం లేదు, పైన మరి సిఐ గారికి ప్రార్థన చేయాలి, పిలిచినారని చెప్పాను. చూశారా దేవుని బిడ్డలారా, మనకు అవకాశాలను దేవుడు తెరుస్తాడు. మన పనిలో మనము నిపుణత కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది 22:19 ఉంటుంది చూడండి. సామెతల గ్రంథంలో ఒకసారి చూడండి. పనిని పక్కకు పెట్టావా నీ జీవితానికి విలువ తగ్గిపోతుంది. 22వ అధ్యాయము సామెతల గ్రంథంలో 22:29 చూడండి అమ్మా. సామెతల గ్రంథం 22:29. అందరు తెరవండి బైబిల్లో ఒకసారి. 22వ అధ్యాయము 29వ వాక్యం సామెతల గ్రంథం. అందరికి తెలిసిన వాక్యమే, పరిశుద్ధాత్ముడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. స్తోత్రం, హల్లెలూయా. ఎవరెదుట? ఎవడు బద్ధకస్తుడా, సోమరుడా, పనికిమాలుడా కాదు సుమా. దేవుని బిడ్డలారా, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అతడు అల్పులెదుట కాదు రాజులెదుట నిలుచును. రాత్రి నేను మధ్యరాత్రి అయిపోయినాక ప్రార్థన నుంచి లేచాను, వచ్చి ఇక్కడ కూర్చున్నాను. కరెంటు పోతుంది, కరెంటు వస్తుంది. దేవుని బిడ్డలారా, నేను ప్రభును స్తుతించుకుంటా. ఈరోజు ఆదివారము ఆరాధన ఆశీర్వాదకరంగా జరగాలి అని ప్రార్థన చేస్తున్నాను. మధ్యరాత్రి అయిపోయింది, ఆమెనని చెప్పి నేను ఇంట్లోకి వెళుతున్నప్పుడు నేను అట్లా చూస్తే నాకు రాజు వాళ్ళ యొక్క డోరు తెరిచింది. రాజు కూర్చొని అప్పుడేమో చదువుకుంటున్నాడు. రాజు చదువుకుంటున్నావా? చూడండి, అప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చేసింది. 12 తర్వాత కూడా కూర్చొని కరెంటు పోయింది, రాజు చదువుకుంటున్నాడు. ఈ నెలాఖరుకు ఎగ్జామ్ ఉంది. నేను చెప్పాను కదా, కంటికి నిద్రను దూరం చేసుకున్నవాడు ఏ రోజున లైఫ్లో పైకెక్కుతాడని. ఏమండి, ఉన్న ఉద్యోగం కాడికి తృప్తి పడవచ్చు కదా. పిల్లలకు చదువులకు ఇస్తున్నారు వాళ్ళే. దేవుని బిడ్డలారా, మరి ఒక్కొక్కటి 1,20,000 పెట్టి 4 గేదెలు పెట్టుకున్నాడు. వాడికి తృప్తి పొందొచ్చు కదా. దేవుని బిడ్డలకు లేదు, ఇంకా పై జాబు కొట్టాలని. మరి ఆరోగ్యం సహకరించకపోయినా ఒకవైపు గడ్డి తేవాలా, ఒకవైపు పాలిచ్చి రావాలా, ఒకవైపు డ్యూటీ చేసి రావాలి. అయినా 12 దాటిన కూడా చదువుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. నేను గొప్ప చేయడం లేదు. దేవుని బిడ్డలారా, చదువుకునే వాళ్ళు ఇంకా చదువుకోండి, ప్రభుకు మహిమ కలుగునుగాక. మీరు ఇప్పుడు కష్టపడండి, ప్రభువు మిమ్ములను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించేవాడు, జీవాధిపతి, జీవము కలిగిన దేవుడు మనకున్నాడు. ఆమేన్. ఓకే, యేసు ప్రభు పడిన బాధలు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశాడు. ఓకే, ఇప్పుడు రెండో విషయము ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు? చూడండి, అక్కడ
ఏమంటున్నాడు? మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయెను. మనకు ఆదర్శము ఎవరు? యేసు ప్రభు. అమ్మ గట్టి చెప్పండి, ఎవరు మనకు ఆదర్శం? యేసు ప్రభు. ఎందుకంట యేసు ప్రభు మనకు ఆదర్శం? ఎందుకు యేసు ప్రభు మనకు మాదిరి? యేసు ప్రభు ఎందుకు మనకు గురి అని వాక్యం చెబుతుందంటే, దేవుని బిడ్డలారా, అక్కడ మరొక్కసారి ఆ మాట చూడండి. దేవుని బిడ్డలారా, మీరంటే విశ్వసించిన మనం. అమ్మ మీరంటే ఎవరు? విశ్వసించిన మనమందరం కూడా దేవుని బిడ్డలారా ఎవరి అడుగు జాడలలో నడచాలంట? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క అడుగు జాడలలో మనం ఏం చేయాలా? నడుచుకోవాలి. వివాహమైనప్పుడు దేవుని బిడ్డలారా, మరి భర్తతో పాటు భార్య ఏం చేయాలంటే 7 అడుగులు వేయాలి. అంటే తన కన్నులు మూత పడేంత వరకు కూడా ఏం చేస్తుంది? ఆయనతో పాటే నడవాలని భార్య, దేవుని బిడ్డలారా, భర్త యొక్క అడుగు జాడలలో ఏం చేయాలా? నడచాలి. నడిచినప్పుడు వాళ్ళది ఏమైపోతుంది? కుటుంబం అయిపోతుంది. నేను నడవనంటే ఏమైపోతుంది? ఇద్దరు ఏకాంగులైపోతారు. ఇద్దరు ఏమైపోతారు? ఏకాంగులైపోతారు. గనక అట్లా కాకుండా దేవుని బిడ్డలారా, మరి భర్త యొక్క అడుగు జాడలలో భార్య నడవాలని దేవుని బిడ్డలారా పెద్దలు చెబుతుంటే, దేవుని వాక్యము విశ్వాసులమైన మనకు, మరి పరిశుద్ధులముగా పిలువబడే మనకు, నిరీక్షణ గల వారంగా పిలువబడే మనకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క అడుగు జాడలలో మనం ఏం చేయాలా? నడవాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అడుగు జాడలలో మనం ఏం చేయాలా? నడవాలి. మీరు అనొచ్చు, ఏంటయ్యా 3 సార్లు చెప్తున్నావు యేసు ప్రభు అడుగు జాడలలో నడవాలి, ఏమైనా ఆయన మాకు కనబడతాడా? రోజు ఆయన మాకు కనబడతాడా? ఆయన మాకేమైనా ప్రత్యక్షమవుతాడా? ఆయన పోతుంటే మేము బోనిక మా యొక్క వ్యాపారం విడుచుకొని, మా ఉద్యోగాన్ని విడిచిపెట్టుకొని, మా యొక్క వ్యవసాయాన్ని విడిచిపెట్టుకొని, మా యొక్క పని పాటలను విడిచిపెట్టుకొని మేము పోవాలని అంటారేమో. దేవుని బిడ్డలారా, మన వ్యాపారం చేస్తూ, మన ఉద్యోగం చేస్తూ, మన వ్యవసాయం చేస్తూ, మన రెక్కల కష్టం చేస్తూ, మన జీవనాధార నిమిత్తమై ప్రతి పనిని చేస్తూ కూడా యేసు ప్రభు యొక్క అడుగు జాడలలో మనం నడవగలుగుతాము. ప్రభుకు మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ విధంగా దేవుని బిడ్డలారా యేసు ప్రభు అడుగు జాడలలో మనం నడవాలంటే, యేసు ప్రభు యొక్క అడుగు జాడలు న్యాయమైనటివి. ఏంటంటే చెప్పండి అండి, అవునా కాదా జయరాజ్? అంతేనా? యేసు ప్రభు అడుగు జాడలు ఎలాంటివి? న్యాయమైనవి. యేసు ప్రభు అడుగు జాడలు ఎలాంటివంటే యథార్థమైనవి. యేసు ప్రభు అడుగు జాడలు ఎలాంటివంటే పవిత్రమైనటివి, పరిశుద్ధమైనటివి. ఆయన అడుగు జాడలలో ఎలాంటి దుర్నీతి కానీ, ఆయన అడుగు జాడలలో ఎలాంటి దేవుని బిడ్డల లోక సంబంధమైన పాపేచ్ఛలు కానీ ఆయన యొక్క అడుగు జాడలలో లేవు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనకున్న ఈ ఒకే బతుకులో, మనకున్న ఈ ఒకే జీవితములో దేవుని బిడ్డలారా విశ్వాసముతో, నిరీక్షణతో, ప్రభు యందలి నమ్మకములతో ఆయన అడుగు జాడలలో మనం నడవగలిగితే, ఆయన అడుగు జాడలు న్యాయమైనవని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశాడు. ఆయన మాటలు పవిత్రమని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన అడుగు జాడలలో మనం నడవగలిగితే ఈ భూమి మీద మన కన్నులో కుడి కన్ను ఎడమ కన్ను మూత పడక మునిపే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిండారులుగా నీ కన్నులతో చూడగలుగుతావు. ఇది వాస్తవమైన మాట. ఎట్లా చెప్తావయ్యా అని మీరు అంటారేమో. యోబు గ్రంథములో యోబు ఒక మాట అంటాడండి. యోబు గ్రంథములో 23వ అధ్యాయము దేవుని బిడ్డలారా 11వ వాక్యములో ఒక మాట రాయబడింది. యోబు గ్రంథము 23వ అధ్యాయము
11 వాక్యము ఒక మాట సెలవిస్తుంది, నా పాదములు ఉండునైనా. ఒక్క నిమిషం, ఇంకా బైబిల్ చాలామంది తెరవలేదు. యోబు గ్రంథము 23వ అధ్యాయము ఎన్నో వచనము? 11వ వచనం. అందరు తెరవండి అమ్మా. యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వాక్యము. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నన్ను సరించి తిని. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథములో 23వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనము చదువుకున్నాం కదా. ఈ 11వ వాక్యం ఏం చెబుతుంది? నా పాదములు, నా భార్య పాదములు అని చెప్తున్నాడా? నేను అందుకే చెప్పేది ఎక్కువ, పురుషులారా మీ ఇండ్లకు, మీ భార్యలకు, మీ పిల్లలకు మీరు శిరస్సు, మీరు జాగ్రత్త ఉండండి. నన్ను పోలి మీరు నడుచుకోండి, సరిపోతుంది. మీ భార్యలకు, మీ పిల్లలకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. పౌలు ఆ మాట అంటాడు విశ్వాసులతో, ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి అని ఎవరు చెప్తారు? పౌలు అంటాడు. ఎవరితో నీ కోరింది? విశ్వాసులతో అంటాడు. మీరు స్త్రీలారా మీ భర్తలను గొనగాలన్నా సనగాలన్నా, ఆ రోజు బైబిల్ చదవకపోతే సనగండి, గొనగండి. ప్రార్థన చేసుకోకపోతే మళ్ళీ కాకిలా కరవకండి. దేవుని బిళ్ళారా, సంసారం బయటపడుతుంది. ఇంటికి గుట్టుండాలా, చేనికి గట్టుండాలంట. ఇంటికి ఏముండాలా? గుట్టుండాలా, చేనికి. దేవుని బిళ్ళారా, గనుక ప్రతిదినము ఉదయకాలము నేను స్నానం చేసిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తా అంటే బైబిల్ పట్టుకొని రూములోకి వెళ్తాను. పేపర్ చూడను, షల్లు చూడను. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా స్నానం చేసిన వెంటనే బైబిల్ పట్టుకొని రూములోకి వెళ్ళి ఫస్ట్ బైబిల్ నేను చదువుకుంటాను. కనుక ఉద్యోగం చేసే మీరు, వ్యాపారం చేసే మీరు, మీ పని పాటలు చేసే మీరు, దేవుని బిడ్డలారా, దినాన్ని వాక్యంతోనూ ప్రార్థనతో మీరు ఏం చేయాలి? ప్రారంభము చేసుకోవాలి. అప్పుడు దాన్ని ఏమవుతుందంటే, యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో విడవక మీరు నడిచినట్టు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది కదా, నా పాదములు ఆయన అడుగు జాడులు విడవక నడిచినవి. ఓసారి కళ వచ్చింది నాకు. వచ్చిన కళ ఏంటంటే, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని బిళ్ళరా, కరోనా 4వ స్టేజిలో నేను బాధపడుతున్నాను. మరి ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో నాకు తెలియదు. నేను రోజు ఇక్కడ బలిపీఠం మీద ప్రార్థన చేసుకొని గిలాసు నీళ్ళు తీసుకొని, ఇంత పెద్ద గిలాసు నీళ్ళు తీసుకొని, యేసు రక్తమే జయం అని ఒకసారి తాగుతా. ఇంకొకసారి జీవము గల దేవుడ నీకు జయము కలుగునుగాక అని ఇంకొకసారి తాగుతా. పరిశుద్ధాత్ముడ నీకు జయం కలుగునుగాక అని ఇంకొకసారి తాగుతాను. దేవుని బిడ్డలారా, అట్లా ఆ గిలాసు నీళ్ళు తాగి ఇక లేసొస్తా ప్రార్థన చేసుకొని, అట్లా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాను. ఇక దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన ఈ విధంగా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు. నేను కూడా అంతే. ఆయనతో పాటు అడుగు ఇంచు కూడా వెనక తీయకుండా ఆయన ఎట్లా నడుస్తున్నాడో, ఆయన ఇట్టున్నాడు, నేను ఇట్టున్నా, ఆయన ఇటు నడుస్తున్నా, ఇద్దరం సమానంగా నడుచుకుంటూ పోతున్నాము. ఆ రోజు దేవుడు నాకు పూర్ణ స్వస్థత ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో 2 చోట్ల ఏముందంటే, దేవుని బిడ్డలారా, ఆనోకు దేవునితో నడిచినవాడు, నోవాహు దేవునితో నడిచినవాడు. లోకంతో నడిచే వాళ్ళను చూడగలుగుతాం. లోకములో ఉన్న భోగముల యందు, లోకములున్న ఆచారాల యందు నడిచే వాళ్ళను మనము చూడగలుగుతాం. కానీ దేవుని యొక్క అడుగు జాడులు విడవక నడవగలిగితివా? దేవుని బిడ్డలారా, ఏబు యొక్క అడుగు జాడులు ఎవరిని విడవలేదండి? దేవుణ్ణి అడుగు జాడులు విడవలేదు. కుడి కానీ ఎడమ కానీ
తొలగిపోలేదు ఆయన అడుగు జాడలు. ఆయన చక్కగా ఏం చేశాడంటే సంచరించాడు. ఆయన మార్గము నన్ను సరించి తిని. చూశారండి, ఎవరి మార్గాన్ని అనుసరించాడు? జీవము కలిగిన, జీవము లేని మార్గమున కాదు. ఏ మార్గమున? జీవము లేని మార్గమున కాదు. జీవము లేని మార్గాలు ఉన్నాయా లేదా? బోలెడని భూమి మీద ఉన్నాయి కదమ్మా. జీవము లేని మార్గాలు చాలునే, కానీ ఏ మార్గాన నడిచాడంటే జీవము కలిగిన మార్గాన ఏవు నడిచాడు గనక తన కుడి కన్ను ఎడమ కన్ను మూత పడకమునిపే రెండంతల ఆశీర్వాదాన్ని భూమి మీద ఆయన భౌతికంగా చూడగలిగినాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భయపడకు సహోదరుడా, భయపడకు సహోదరి. నీ ఆర్థిక విషయాలలో కలవరపడవద్దు. నీ ఆర్థికమైన విషయాలలో కృంగిపోవద్దు. నీకు సుఖముగా అనుభవించుటకు ద్వారాలను అనుగ్రహించే పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, జీవాధిపతి, జీవము కలిగిన శ్రీమంతుడైన దేవుడు మనకు ఉన్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన అడుగు జాడలు యందు నువ్వు ఏం చేయాలా? నడుచు. ఆయన నీకు మాదిరి. యేసు ప్రభు అడుగు జాడలలో నడిచే కొలది ప్రభు మనకు సమృద్ధిగా, భౌతికంగా, నువ్వు ఆత్మీయంగా ఎదిగ కొద్ది భౌతికంగా నీకు ప్రభు అన్ని అనుకరించగలుగుతాడు. అది రెండో విషయం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడో విషయము ఏమని రాయబడింది? ఇప్పుడు మొదటి పేతురు పత్రికలోకి రండి. కదక్క, యేసు ప్రభు ఎలాంటి వాడంట? నిరపరాధి. దానికి ముందు ఏముంది అక్కడ బైబిల్లో? ఆయన చూశారండి, ఏం చేయలేదంట? పాపం అంటే చేయలేదంటే ఆయన నిరపరాధే కాదా అమ్మా? ఆయన నిర్దోషే కాదా? ఆయన పవిత్రుడా కాదా? కాదా చెప్పండి. యేసు ప్రభు గురించి రాయబడింది కదండి, దేవుని బిడ్డలరా, ఆయన పాపము చేయలేదు అంటే, దేవుని బిడ్డలరా, ఆయన నిరపరాధి, ఆయన నిర్దోషి, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే వాక్యం అంటుంది కదా, దేవుని బిడ్డలరా, పరిశుద్ధత లేనిది ఎవడు కూడా ప్రభును చూడ జాలడు. యేసు ప్రభు ఏ పాపము చేయలేదు. ఆయన కన్నులో పాపము లేదు, ఆయన నోటిలో పాపము లేదు, ఆయన అవయవాలలో పాపము లేదు. కనుక దేవుని బిడ్డలరా, ఆయన నిరపరాధి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయన దేవునికి ప్రియమైన కుమారుడైపోయాడు, దేవునికి ప్రియమైన బిడ్డ అయిపోయాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నాకు ఆశ్రమ పాడుతున్న పాటలో ఒక పాట ఇష్టం. ఏ పాట అంటే, ప్రభువా నీ ప్రియ బిడ్డగా నుండుట నాకెంతో ప్రియము. ప్రతిరోజు దేవుని బిడ్డలరా ఆ పాట పాడుకొని నేను సంతోషపడుతుంటాను. ప్రభువా నీ ప్రియ బిడ్డగా నుండుట నాకెంతో ప్రియము. నా ప్రభువా నాకెంతో ప్రియము, నా ప్రభువా నాకెంతో ప్రియము. ప్రభువా నేను నీ పాటలు పాడుట నాకెంతో ప్రియము. నా ప్రభువా నాకెంతో ప్రియము. ప్రభువా నేను ప్రార్థన చేయుట నాకే, చప్పట్లందరూ, నా ప్రభువా నాకెంతో ప్రియము. నా హృదయములో నీ సన్నిధిలో నా కోరిక ఇదియే. నా ప్రభువా నా కోరిక ఇదియే. నా హృదయములో నీ సన్నిధిలో నా కోరిక ఇదియే. నా ప్రభువా నా కోరిక ఇదియే. ప్రభువా
నుండుట నాకెంతో ప్రియము. నా ప్రభువా నాకెంతో ప్రియము. ప్రభువా నీ ప్రియ బిడ్డగా నుండుట నాకెంతో ప్రియము. నా ప్రభువా నాకెంతో ప్రియము. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు యందు ఎలాంటి దుర్నీతి లేదు కనుక, యేసు ప్రభు యందు ఎలాంటి పాపము లేదు కనుక, యేసు ప్రభు యందు ఎలాంటి లోక మాలిన్యము లేదు కనుక ఆయన నిరపరాధి, ఆయన నిర్దోషి, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆయన తొడ మీద, ఆయన వస్త్రం మీద రాయబడి ఉంటే ప్రభుకు తక్కువ కొట్టారు. నేను బాధపడిన ఆయన బాధపడింటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన పాపము చేయలేదు. చూశారా? ఇప్పుడు దేవునికి ప్రియమైన కుమారుడా కాడా చెప్పండి. ఏమండి, ఇప్పుడు పొరపాటున మీ కుమారులు పాపం చేశారనుకోండి, మీ కుమార్తెలు పాపం చేశారండి, ఒక తల్లిగా ఉగ్రు రాలివైపోతావు, ఒక తండ్రిగా ఏమైపోతావు? దేవుని బిడ్డలారా, ఇంకా నీ కోపం ఎంతో తేలేదు. ఇంకా తండ్రి కాడికి తల్లికి ఎక్కువ కోపం వచ్చేస్తుంది. ఎవరు పాపం చేస్తే, కొడుకు పాపం చేసినా, కూతురు పాపం చేసినా కోపం వస్తుంది రాదా? ఎంత శిక్షిస్తారు. నేను కళ్ళకు కనపడకపోయినా నీ వయసు ఏంది, నీ బతుకేంది, నువ్వు ఎట్లుండాలి ఇంకా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువు పాపం చేయలేదు, ఆయన నిరపరాధి. అది ఎన్నో విషయము? మూడో విషయం. 4వ విషయము దేవుని బిడ్డలారా ఏమంటుంది వాక్యం? అక్కడ చూడండి. ఆయన నోటును ఏ కపటమును కనపడలేదు. ఉందండి? ఉందా? ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అంటే ఆయన నోట ఏ మోసము కూడా కనబడలేదు. ఆయన నోట ఏ టక్కరి కూడా కనబడలేదు. ఆయన నోట ఏ వంచన కూడా లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది చాలా రకాలుగా బైబిల్లో మీకు ఏబేలు కయీను తెలుసుగా. మరి కయీను పొలములో ఇద్దరున్నారు, అన్నదమ్ములు ఉన్నారు. కానీ అతన్ని హృదయములో నోట కపటం ఉంది. ఎవరిలో? కయీనులో ఉంది గనక తమ్ముడిని ఏం చేశాడు? హతమార్చాడు. గనక ఈ కపటము అనేది, ఈ మోసం అనేది కుటుంబాలను ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. కనుక యేసు ప్రభు నోట ఏ మోసము, ఏ టక్కరి, ఏ వంచన కూడా ఆయన నోట లేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ కిందికి వస్తే ఇంకొక మాట రాయబడింది. ఏం రాయబడిందంటే దేవుని బిడ్డలారా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఇప్పుడు యేసు ప్రభులో ఏం కనపడుతుందని చెప్పాను? సాత్వికము. అవునంటారా కాదంటారా? ఏం కనపడుతుంది? యేసు ప్రభుని ఏం చేశారు? దూషించారు. అమ్మా, యేసు ప్రభుని ఏం చేశారు? దూషించారు. యేసు ప్రభుని ఏం చేశారు? ద్వేషించారు. యేసు ప్రభుని ఏం చేశారు? తునీకరించారు. యేసు ప్రభుని ఏం చేశారంటే చాలా చాలా మాటలతో తూలనాడినారు. ఎట్లా తూలనాడినారంటే బైబిల్లో ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన దూషింపబడ్డాడు. ఎవరితో తెలుసా? ప్రధాన యాజకులతో దూషింపబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పున, సిలువలో మొదటివాడు రెండోవాడు ఇద్దరు కూడా దూషించారు. ఇద్దరు దూషించారు. తర్వాత ఇంకొకడు మార్తాల్య, అది వేరే విషయము, వారు దూషిస్తారు. తర్వాత సైనికులు కూడా ఏం చేస్తారు? దూషిస్తారు. చచ్చిపోయిన నువ్వు లేపావు కదా, నువ్వు మృతులను సజీవులుగా చేసావు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు ఏం చేయాలా? ఆ శిలువ నుండి దిగి నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను నువ్వు భద్రపరచుకొని. దేవుని బిడ్డలారా, అనేక విధాలుగా ప్రభువుని ఏం చేశారంటే వాళ్ళు
దూషించారు, కానీ ప్రభు ఏం చేశాడు? బదులు దూషింపలేదు. దానికి అర్థం ఏంటి? యేసు ప్రభులో సాత్వికము ఉంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నేను సాత్వికుడను అంటాడు. ఏమంటాడండి? నేను సాత్వికుడను అంటాడు. ఇంకొక మాట ఏందో సామెతలో చూడొద్దు, కానీ ఏ స్త్రీకైనా ఏ పురుషునికైనా సాత్వికం ఉంటే వాళ్ళు ఎలాంటి వారో తెలుసా? జీవ వృక్షము లాంటి వారని వాక్యం చెప్తుంది. చూడొద్దు కానీ వాక్యములో ఎలాంటి వారంట? సాత్వికము ఉంటే వారు జీవవృక్షం లాంటి వారు. జీవవృక్షము ఏదోను తోటలో అవ్వ ఆదాం పోగొట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, నీవు అనేకులకు జీవం పోసే ఒక తల్లిగా, జీవం పోసే ఒక భార్యగా, జీవం పోసే ఒక చెల్లిగా, జీవం పోసే ఒక తల్లిగా, ఒక సహోదరిగా నువ్వు ఉండాలనుకుంటే నీలో ఏముండాలంటే సాత్వికం చాలా అవసరం. ఓ పురుషుడా, నీకు కూడా సాత్వికం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ సాత్వికం నీలో ఉంటే కానా, దేవుని బిడ్డలరా, ఆ సాత్వికము నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నీ అన్నదమ్ముల కంటే, నీ రక్త సంబంధుల కంటే, నీ తోబుట్టు వాళ్ళ కంటే, నీ ఇరుగు పొరుగు వారి కంటే ఆ సాత్వికము నిన్ను ఉన్నతమైన స్థాయిలో పెట్టగలుగుతుంది. ఆ స్థాయిని బట్టే నీ భార్య నీతో పాటు క్షేమం అనుభవించుతుంది. నీ పిల్లలు, నీ కొడుకు, నీ కోడలు, నీ మనవడు, నీ మనవరాలు కూడా ఆ స్థాయిని, క్షేమముని, ఆనంద స్థాయిని వారు అనుభవించగలుగుతారు. అందుకే పురుషుడా, నీకు సాత్వికం కావాలా? చప్పట్లు కొట్టా. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభును దూషించారు, కానీ బదులు ఆయన దూషింపలేదు. ఇది సాత్వికానికి సూచన. ఈ నరము లేని నాలుక ఉందని ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. అందుకే వాక్యం మనకు నేర్పుతుంది, వినుటకు వేగిరపడు, మాట్లాడుటకు నిదానించు అని వాక్యం చెప్తుంది కదా. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది అక్కడ. సరే, ఇప్పుడు చూడొద్దు కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ ఒక మాట చెప్తుంది, పురుషుడా నీకు సాత్వికం చాలా అవసరం. అమ్మా, నీకు సాత్వికం చాలా అవసరం. ఎందుకో తెలుసా? నీ భార్యలో సాత్వికం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ పురుషుడా నువ్వు మాత్రం ఖచ్చితంగా సాత్వికం కలిగి ఉండు. ఎందుకు తెలుసా? ఆ సాత్వికం నీకుంటే దేవుడు నిన్ను మంచి స్థాయికి, నువ్వు అనుకున్న కాడికి దేవుడు ఎక్కువ ఎక్కిస్తాడు. ఆ స్థాయికి నీతో పాటు నీ భార్య, నీ పిల్లలు వస్తారు. స్తోత్ర. నువ్వు తగ్గితే నీ భార్య తగ్గుతుంది, నువ్వు తగ్గితే నీ పిల్లలు కూడా తగ్గుతారు. నువ్వు తగ్గకూడదు, సాత్వికం కలిగి ఉండు. అందుకే 118వ కీర్తన ఏం చెప్తుందో తెలుసా? నీ సాత్వికం నన్ను గొప్ప చేశానని 118 దేవుని బిడ్డలారా 18వ కీర్తనలో 35వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 18:35 కీర్తనలో ఒకసారి చూడండి, అందరూ చూడండి. 18వ కీర్తన 35 వచ్చిన ఏం చెప్తుందో? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమా ఉందా అక్కడ? ఏముంది? నీ సాత్వికము నా కష్టార్జితం నన్ను గొప్ప చేసిందని చెప్తున్నాడా? నా విద్య నన్ను గొప్ప చేసింది అంటున్నాడు. విద్య కావాలి, నా యొక్క టాలెంట్, నా క్రమశిక్షణ గొప్ప చేసిందని, ఇవి కావాలా? నీ టాలెంట్ కావాలి, నీ క్రమశిక్షణ, ఇవన్నీ ఉండాలా? ఉండకూడదని కాదు దేవుని బిడ్డ, అవి ఉండాలి నీ ఖచ్చితంగా. అయితే దేవుని యొక్క సాత్వికం కూడా నీ అవయవాలలో అది నిలవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ సాత్వికము నన్ను ఏం చేసిందంటే గొప్ప చేసిందయ్యా. నా తోబుట్టులు ఉన్నారు, నా తమ్ముడు ఉన్నాడు, నా అన్న ఉన్నాడయ్యా, నా అక్క, నా చెల్లి ఉందయ్యా, నా తోబుట్టులు అనేకులు ఉన్నారు, కానీ వారి మధ్యలో నీ సాత్వికం నన్ను ఏం చేసిందంటే గొప్ప చేసింది. నీ సాత్వికం నన్ను తలగా పెట్టింది, నీ సాత్వికం నన్ను ఉన్నత స్థాయిలో పెట్టగలిగింది అని భక్తుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. యేసు ప్రభులో సాత్వికం ఉంది. ఆయనను దూషించారు, కానీ ఆయన బదులు
దూషించలేదు. ప్రభు అన్నాడు నేను సాత్వికుడనని చెప్పాడు. ఆ ప్రభు యొక్క సాత్వికం మనలో ఉంటే ఆ సాత్వికము ఎవరు అందనంత స్థాయికి ఎక్కించగలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడుదువు గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఏమని వాక్యం చెబుతుందంటే, దేవుని బిడ్డలారా, ఆయన శ్రమ పెట్టబడియు బెదరింపక, అంటే యేసు ప్రభు యొక్క ఓర్పు అందులో కనపడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, నీ భర్త కాడ, మీ అత్త కాడ, ఇంటికి వచ్చిన కోడలా నీకెంత ఓర్పు ఉంది? నీకెంత ఓర్పు ఉంటే నీ గర్భములో నుండి రాజులు ప్రయోజకులు పుట్టుకొని వస్తారు. తల్లి, ప్రభుకు మహిమ కలుగును గాక. చాలా మందికి ఇంట్లో అత్తంటే గిట్టదు. దేవుని బిడ్డలారా, అత్తలేని కోడలు ఏమంట? ఉత్తమరాలా? ఏమా అత్తలేని కోడలు ఉత్తమరాలా ఎగ్గురాల ఏదో మొత్తానికి చెప్పుకుంటుంటారు లోకములో. నీ అత్తను, నీ మామను, దేవుని బిడ్డ. మళ్ళీ ఇంకొకటి ఉంది, అత్తలేని కోడలు, కోడలేని అత్త కదండి, ఏమేమో చెప్పుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇలాంటివన్నీ కూడా నేను మర్చిపోతానని, దేవుని బిడ్డలారా, ఈ బైబిల్లో ఏం చేస్తాయి, ఈ బైబిల్ అంటే డైరీలో యాన్నో రాసి పెట్టుకున్నాను, కానీ అవి నాకు కనబడవు. ప్రభుకు మహిమ కలుగును గాక. గనక దేవుని బిడ్డలారా, ఈ ఓర్పు ఇంట్లో కోడలకు కావాలి. దేవుని బిడ్డలారా, అత్త ఒక మాట అంటది, దేవుని బిడ్డలారా, మామ అంటాడు. దేవుని బిడ్డలారా, ఎందుకో సంసారం నీది. ఇప్పుడు ఇంట్లో నువ్వు పాలకురాలు, ఇంట్లో నీవే పాలకురాలు. ఇప్పుడు నేనున్న బయటికి పోయేటప్పుడు పాస్టర్కు చెప్పిపోతా, చెప్పకుండా పోతే మళ్ళీ ఇంట్లోకి రాలేను. కారణం ఏంటంటే పాలకురాలు ఆమె కాబట్టి. మీరు కూడా బయటికి పోయేటప్పుడు భార్యలు చెప్పుకొని పోండి మళ్ళీ, ఎందుకంటే ఇంట్లో ఉండేది వాళ్ళు. బైబిల్ రాయబడింది గృహపాలన ఎవరిదంట? గృహపాలన వాళ్ళదే. కనుక నలిగిపోతాం మనం వాళ్ళ కాడ. ఏమైపోతాం? నలిగిపోతాం, పిండుతారు. ఇంకా వాళ్ళ కాడ కొంచెం జాగ్రత్త ఉంటే మనం సరిపోతుంది. ఎవరమైనా ప్రభుకు మహిమ. భార్యలు లేని వాళ్ళు కాదు, ప్రభుకు మహిమ కలుగునుగా. తెలుసా మీకు ఆ రెఫరెన్స్ ఎక్కడుందో భరత్? తెలుసా? ఇప్పుడు ఒకరి పాలన కింద నువ్వు ఉన్నావు, రూతు పాలన కింద. ఇంట్లో మాత్రమే పాలన, మళ్ళీ బయటకు వచ్చేలే, ఇంట్లో ఉన్నప్పుడే పాలన కింద. తెలుసమ్మా మీకు వాక్యము? స్త్రీ గృహపాలన అంట. ఆమెది ఏ పాలన? గృహపాలన. గృహములో దేవుని పిల్లలు అన్నీ చక్కబెట్టుకొని అన్నీ గృహములో చూసుకుంటుంది అన్నమాట. గనక మరి స్త్రీ కాడ కూడా పురుషుడా నీకు ఓర్పు కావాలి. ఈ ఇంట్లో ఆమె సంసారం కూర ఆ ఎలిపాకారం చేసి, పప్పు చేసి, చట్నీ చేసి, పెరుగు తోడేసి, పాలుగా పెట్టి, ఈ బండలు దురుసుకొని, బట్టలు ఉతికి, ఇవన్నీ పని చేసినప్పుడు బాగా విసుకొస్తుంది. సడాబడేగా భర్త మీద కోపడుతుంది. ఎవరి మీద కోపడుతుంది? ఇంకా అత్త మీద కోపడలేదు, ఒక్కోసారి మా మీద పడలేదు, వచ్చి భర్త మీదనే వచ్చి పడుతుంది. ఎవరి మీద పడుతుంది? భర్త మీదనే పడుతుంది. అప్పుడు నువ్వు ఇవ్వాలంటే ఓర్పు కలిగి, పడింది నా భార్యనేలే అనుకుంటే సరిపోతుంది. ఇంక ఏం లే, పడింది రాక్షస అనుకోకూడదు. ఏమండి, ఎవరు పడింది? నా భార్యనే పడిందిలే అని కొంచెం ఓర్పు కలిగి బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా ప్రభుకు మహిమ కలుగును గాక. బయటికి వెళ్ళిపోయినాం అనుకో, ఫోన్ తీసుకొని పోవాలి. పోయేటప్పుడు ఫోన్ చేస్తుంది వెంటనే 5 నిమిషాలు కనబడకపోతే, బావా యాడున్నావు రా, ఏమే యాడున్నావు రా, నేను ఎట్ట పిలుచుకుంటుంది ఫోన్లో. ఇంకా ఏమ్మా, ఎందుకంటే తటకలేదు నువ్వు బయటకు ఇంకా ఫోను పెట్టి పోతివా, మళ్ళీ నువ్వు వచ్చేంతవరకు నీళ్ళు తాగదు, అన్నం తినదు. ఇంకా చాలా కష్టం. గనక భార్య భర్తలరా, యేసు ప్రభు ఏం కలిగి ఉన్నాడంటే, ఎందుకు శ్రమలో ఒకవేళ భార్య ద్వారా నీకు శ్రమ రావచ్చు, నువ్వు ఓర్పు కలిగి ఉండు. అమ్మా, నీ భర్త ద్వారా నీకు శ్రమ రావచ్చు, ఓర్పు కలిగి ఉండు. ఇంట్లో కోడలి ద్వారా రావచ్చు, ఇంట్లో కొడుకు ద్వారా రావచ్చు, ఇంట్లో పిల్లల ద్వారా కూడా శ్రమలు రావచ్చు. కానీ ఆ శ్రమల్లో నువ్వు ఏమై ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. యేసు ప్రభు కూడా శ్రమల్లో ఏం చేశాడంటే ఓర్పు కలిగినాడు, బెదిరించలేదు. అవునా? శ్రమల్లో ఆయన ఏం చేశాడు? నేను ఎవరు అనుకున్నారు? ఈ సృష్టికి కర్త, మీరు భస్మమైపోతారు, నేను ఒక మాట చెప్తే చాలు ఆయన
బెదిరింపలేదు. శ్రమలలో ఆయన ఏం చేశాడంటే ఓర్పు కలిగి ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మనం కూడా ఎట్టి శ్రమలు ఉన్నా ఆ శ్రమలలో మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉంటే దేవుని బిడ్డలారా ఆ శ్రమలను ఓర్పు చేత మనము జయించగలుగుతాము. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ శ్రమలలో దేవుని బిడ్డలారా, ఆ కష్టాలలో దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఉపద్రవాలలో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు న్యాయము తీర్చే దేవునికి తన్ను తాను ఆయన అప్పగించుకోగలిగాడు. అది అసలైన విషయం. అక్కడ చూడండి, ఆ లైన్ కిందికి చూడండి దేవుని బిడ్డలారా. ఆ పైనుంచిలో ఏముందంటే దేవుని బిడ్డలారా, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, దేవుని బిడ్డలారా, ఆయన బెదిరించాడనుకోండి, ఆయన నోరు తెరిచి మాట్లాడానుకోండి, ఆ సృష్టికర్త, ఆ సర్వాధికారి, ఆ ఆది సంభూతుడైన యేసు ప్రభు ఎదుట ఎవరు కూడా నిలవజాలరు. అయితే ఆయన ఏ మాత్రం కూడా బెదిరింపక, వారిని భయపెట్టక ఆయన ఏం చేశాడంటే ఈ బాధలకు, ఈ కష్టాలకు, ఈ అవమానాలకు, ఈ తునికారానికి న్యాయము తీర్చే దేవుడు, పరిశుద్ధుడు, అధిక బల సంపన్నుడైన దేవుడు ఉన్నాడని ఆయన తన్ను తాను అప్పగించుకోవడం అనగా ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. కబర్లు కొట్టు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవునికి న్యాయముగా తీర్పు తీర్చు దేవుని కంటే న్యాయముగా సహాయపడే దేవునికి అలాంటి శ్రమలలో ఏమంటే దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని వైపు చూశాడు, దేవుణ్ణి అత్తుకున్నాడు, దేవునికే అప్పగించుకున్నాడు. కనుక దేవుని సంఘమా, దేవుని బిడ్డలరా, న్యాయము తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. కనుక ఆ న్యాయము తీర్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ ప్రపంచం యావత్తులో అన్ని నామముల కంటే పై నామము యేసు ప్రభుకు అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి యేసయ్య అప్పగించుకున్నాడు. గనుక ఆ న్యాయకర్త అయిన దేవుడు యేసు ప్రభును అధికముగా, యేసు ప్రభును రెట్టింపుగా, యేసు ప్రభు రెండంతలుగా ఆయనను హెచ్చించగలిగాడు. స్తోత్రం. ఈ ఆదివారం మీకు ఒక శుభవార్త. దేవుని ద్వారా హెచ్చింపబడాలనుకుంటున్నావా? దేవుని ద్వారా నీవు తలగా చేయబడాలనుకుంటున్నావా? దేవుని ద్వారా నువ్వు రెండంతలు పై స్థాయిలోకి వెళ్ళాలనుకుంటున్నావా? న్యాయము తీర్చే దేవునికి నువ్వు ఏం చేయాలంటే అప్పగించుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో చాలా మంది దేవుని బిడ్డలారా రకరకాలైన వాటికి అప్పగించుకుంటారు. కొందరు లోకానికి అప్పగించుకుంటే, కొందరు లోకములున్న పద్ధతులకు, ఆచారాలకు అప్పగించుకుంటారు. వద్దు, దేవునికి అప్పగించుకో. దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? అధికముగా హెచ్చిస్తాడు. ఒక్క వాక్యం చూడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము ఆ 9 నుండి 11 వరకులో అన్ని నిడివి కలిగిన వచనాలు వద్దు, కానీ అందులో దేవుడు ఆయనను అధికముగా హెచ్చించనే మాట ఉంటుంది. చూడండి. చూడండి ఆ మాట. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము మనము ఎన్నో వచనం చదువుకున్నాం? 11వ వచనాన్ని చదువుకున్నాం. ఈ 11వ వచనములో రాయబడింది. 9, 10 కూడా తర్వాత చదువుకోండు. కానీ దేవుని బిడ్డలారా, ఈ 11వ వచనం రాయబడింది కదా, ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను, దేవుడు ఆయనని ఏం చేశాడు?
అధికముగా అంటే యేసు ప్రభు తలంచిన కాడికి, అవునా కాదా? యేసు ప్రభు ఊహించిన కాడికి, అవునా కాదా? యేసు ప్రభు దేవుని బిడ్డలారా అనుకున్న కాడికి దేవుడు ఏం చేశాడంటే ఆయనను అధికముగా హెచ్చించాడు. దేవుని బిడ్డలారా, నేను ప్రతి దినము కూడా న్యాయం చేసే దేవుడు ఉన్నాడని కంటికి నిద్రను దూరం చేసుకొని బలిపీఠం కాడ ప్రార్థనలో ప్రసవ వేదన పడుతున్నాను మీ కొరకు ప్రార్థన చేయటానికి. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి దినము వాక్యాన్ని జీవ ఆహారముగా భుజించగలుగుతున్నాను. ఎందుకు? న్యాయం చేసే దేవుడు నాకున్నాడు గనుక మీరు కూడా న్యాయం చేసే దేవుడు మనకున్నాడు. ఆయన మనను హెచ్చించాలి. ఆయన మన సంసారాన్ని, ఆయన మన పిల్లలను, మన కుటుంబాన్ని, మన ఆదాయాన్ని, మన వచ్చుబడిని, మన ఆరోగ్యాన్ని, అన్ని విషయములలో ఆయన అధికముగా హెచ్చించాలనుకుంటే నిన్ను నీవు దేవునికి సమర్పణ చేసుకోవాలా. ఇంకా ఎవరైతే తండ్రికయు కుమారునికయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకోలేదో వారు వచ్చే నెలకల సిద్ధపడండి, బాప్తిసాలు ఇస్తాం. యేసు ప్రభు యొక్క శరీరాన్ని తినండి, ఆయన రక్తాన్ని త్రాగండి, మీకు నిత్య జీవం ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరీరము, ఆయన రక్తం మనకు జీవ ఆహారం. వాటికి దూరంగా ఉండొద్దు. మిమ్మల్ని మీరు పశ్చాత్తాపపడుతూ మిమ్మల్ని మీరు దిద్దుకొని సరి చేసుకుంటూ ఆ బల్ల దగ్గరికి రావాలా. అంత దినమున ప్రభు మిమ్మల్ని లేపుతాడు. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు స్తుతులు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, అయ్యా న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ జీవితం ఇంకా మేము హెచ్చింపబడలేము అనుకుంటున్నావా? మేము ఇంకా వృద్ధిలోకి రాలేము అనుకుంటున్నావా? న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని నువ్వు మరువకాకు. ఆయనకు అప్పగించుకో. యేసు ప్రభును అధికముగా హెచ్చించలేదా? అన్ని నామముల కంటే పై నామముగా ఆయనకు అనుగ్రహించలేదా? నీకున్న భవిష్యత్తు ఒక్కటే సహోదరుడా, నీకున్న భవిష్యత్తు ఒక్కటే సహోదరి. యేసు ప్రభువు మన కొరకు పాదులు పట్టాడు, జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు అడుగు జాడలలో మనం నడుచుకోవాలని మాదిరించిపోయాడు. ఆ విధంగా నడుచుకోగలుగుతావా? ఏబును ఆశ్రదించాడు. ఏబు తన అడుగు జాడలు నడిచాడో నువ్వు ఆ విధంగా నడుచుకోగలుగుతావా? ప్రభువు కూడా నీకు ఏబును ఆశ్రదించినట్లుగా సహాయం చేయగలుగుతాడు. అంత మాత్రం కాదు సంఘమా, యేసు ప్రభు దేవునికి ప్రియమైన వాడు. ఎందుకు తెలుసా? ఆయనలో పాపము దుర్నీతి అనేది లేదు. ఈరోజు నీ అవయవాలలో పాపముందా? యేసయ్యా కడుగు నాయనా అని ప్రభువును అడుగు. సహోదరుడా, సహోదరి, ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడా, నిర్దోషి, నిరపరాధి. అంత మాత్రం కాదండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గురించి వాక్యం అంటుంది కదా దేవుని బిడ్డలారా, ఆయన స్వాత్వికము కలిగిన వాడండి. ఆయన ఓర్పును మీరు చూశారు కదా దేవుని బిడ్డలారా. ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా న్యాయము తీర్చే దేవునికి నీ పరిచర్యకు న్యాయం చేస్తాడు. నీవిచ్చే కానుకకు దేవుడు న్యాయం చేస్తాడు. నీ మొక్కుబడికి, నీ దశంభాగాలకు దేవుడు న్యాయం చేస్తాడు. భయపడకు. న్యాయము తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడని వాక్యం చెబుతుంది.
దేవుని కొరకు నువ్వు ఎంత టైం ఇస్తావు ఆ టయానికి కూడా న్యాయం చేస్తాడు దేవుడు. మర్చిపోకు, నీవు దేవుని కొరకు న్యాయంగా న్యాయము తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. నీవు ఆ విధంగా అప్పగించుకోగలుగుతావా? ఆ విధంగా ఆశ్రయించగలుగుతావా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలయ్యా. మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు నాయనా. ఈరోజు ప్రభువా, మీరు పడిన శ్రమలో తండ్రి న్యాయము దేవుడు తీర్చాడయ్యా. అవును ప్రభువా, మీరు తండ్రి ప్రభువా మాకు అన్ని విషయాలలో ఆదర్శంగా నిలబడి చూపించారు ప్రభువా. నీకు వందనాలైనా. విన్న వాక్యము దుష్టుడు ఎవరి హృదయములో ఎత్తుకొని పోకుండగా ప్రభువా, అయ్యా అయ్యా అయ్యా, ప్రతి బిడ్డ హృదయములో 30గా 60గా 100 నైనా ఫలించాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, నిన్ను దూషించినప్పుడు బదులు దూషించలేదయ్యా. అవును ప్రభువా, నీవు స్వాత్వికము అక్కడ కనపడుతుందయ్యా. నీ స్వాత్విక నన్ను గొప్ప చేశానని చెప్పగలుగుతున్నాడయ్యా. నా బతుకు గొప్పది కావాలా, నా కుటుంబం గొప్పది కావాలా, నా సంసారం గొప్పది కావాలా, మా పరిచర్య గొప్పది కావాలా అనుకుంటున్నావా? నీలో ఇది ఉండాలా, అప్పుడే గొప్పదైతుంది. స్వాత్వికం నీలో ఉండాలా. దూషించారు కానీ ఆయన బదులు ఆయన శ్రమ పెట్టబడ్డాడు కానీ బెదిరించలేదండి. శ్రమ ఓర్పు కలిగి ఉన్నాడు. శ్రమలు కూడా నీకుందా? లేదు కనుక ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటలు 30 100 మా హృదయాల్లో ఫలింపచేయి తండ్రి. ముందున్న బల్ల కార్యక్రమములో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఏకులుగా చేసి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.